వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. టిప్ 1, ఒక్కోసారి పెరుగు మిగిలిపోయి పుల్లగా తయారవుతుంది కదండి. పెరుగు పుల్లగా ఉంటే తినాలనిపించదు కదా, అలా అని పడేయాలనిపించదు. అటువంటి పెరుగు పులుపు తగ్గటానికి ఒక టిప్ చెప్తాను. ముందు పెరుగుని మెదుపుకోవాలి. ఇలా పెరుగు చిక్కని మజ్జిగలా తయారైన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత బయటికి తీస్తే నీళ్ళన్నీ ఇలా పైకి తేరుకుని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ నీళ్లను వేరొక గిన్నెలోకి వంచేయాలి. మజ్జిగలోని పులుపంతా కూడా ఈ నీళ్ళలోకి దిగుతుందండి. మిగిలిన చిక్కని మజ్జిగ పులుపు లేకుండా ఉంటాయి కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఈ మజ్జిగ పులుసు చేసినా కానీ టేస్టీగా ఉంటుందండి. టిప్ 2, ఒక్కోసారి కూరల్లో అనుకోకుండా కారం ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి. అలా ఎక్కువైనప్పుడు ఏం చేయాలో చిన్న టిప్ చెప్తాను. కూర వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఆరిన తర్వాత 2 స్పూన్స్ పెరుగు వేసి కలిపితే కారం తగ్గటమే కాకుండా రుచి కూడా పెరుగుతుందండి. టిప్ 3 వచ్చేసి, మనం తోటకూరను కూరలాగా చేసుకొని ఇలాంటి కాడలను పడేస్తూ ఉంటాం కదండి. అలా వేస్ట్గా పడేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కర్రీని నేను చేసి చూపిస్తాను. ఈ కర్రీని చూస్తే మీరు ఇంకెప్పుడు ఈ కాడలను పడేయరనమాట. ముందుగా కాడలకు ఉన్నటువంటి ఈనెలను తీసుకోవాలి. నేను ముందే తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి తిరగమాత పెట్టాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అలాగే దీనిలో 1/2 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక టమాటాని పేస్ట్ చేసి వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంట్లో ఉన్న టమాటా ప్యూరీ కూడా ఉంటే వేసుకోవచ్చండి. తర్వాత తోటకూర కాడలు వేసి కలుపుకోవాలి. అలాగే నిమ్మ సైజ్ అంతా చింతపండు నుండి రసం తీసి పోసుకొని సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ కసూరి మెంతి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కాడలు మెత్తగా అయ్యే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలండి. పప్పుతో కలిపి తింటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక టిప్ 4, సరుకుల్ని, స్నాక్స్ని కొంచెం వాడాక మిగిలిన వాటిని ఫోల్డ్ చేసి వదిలేస్తాం కదండి. అలా వదిలేస్తే సరుకులు తొందరగా పురుగులు పడతాయి. చిప్స్ అయితే కనుక మెత్తగా అయిపోతాయి కదా. అలా అవ్వకుండా ఒక టిప్ చెప్తాను. మనం బట్టలకి పెట్టుకునే క్లిప్స్ కానీ లేదా గ్రోసరీస్ కోసం స్పెషల్గా ఈ క్లిప్స్ అమెజాన్లో దొరుకుతున్నాయి. నేను కూడా వీటిని అమెజాన్ నుండి తెప్పించానండి. కవర్స్ లోపల గాలి లేకుండా ఇలా ఫోల్డ్ చేసి క్లిప్స్ పెట్టుకోవాలి. ఎలా పడేసినా కానీ కొంచెం కూడా బయటికి రావండి. కనీసం చీమ కూడా దూరదనమాట. నాకైతే ఇవి చాలా యూజ్ అవుతున్నాయండి. 3 సైజుల్లో దొరుకుతాయండి. చిన్న కవర్స్కి చిన్నవి, పెద్ద కవర్స్కి పెద్దవి పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.